ఉద్యమ సంఘంగా మార్చి 2017లో ఉద్యమం మొదలుపెట్టినప్పుడు మమ్మల్ని చూసి అందరు నవ్వారు. ఉద్యమం మొదలుపెట్టినప్పుడు అందరూ మమ్మల్ని చూసి నవ్వారు. ఒక్కోడు ఏం చేస్తావు, నువ్వేం చేస్తావు, అసలు నీతో ఏమైతుంది అని ఎక్కిరించిన సందర్భాలు ఉన్నాయి. అవన్నింటినీ తట్టుకొని ముందుకు దూసుకుపోయి ఈ సంఘాన్ని, ఈ ఉద్యమాన్ని మొదలు ఇందిరా పార్క్ ముంగడికి చేర్చాం. ఇందిరా పార్క్ ముంగడికి చేర్చిన తర్వాత అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మూలాల నుంచి అపూర్వమైన స్పందన వచ్చి చాలా మంది ఇన్వాల్వ్ అయిన తర్వాత మొత్తం తెలంగాణకు చుట్టుకున్నది ఉద్యమం. విస్తృతంగా 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఉద్యమం నడిచిన తర్వాత ఇప్పుడు కార్పొరేషన్ ని సాధించడం మా అచీవ్మెంట్ చాలా గర్వంగా ఉంది. భవిష్యత్తులో ఈ రెడ్డి సంఘాల ఐక్యత, రెడ్డి సంఘాల ఉత్సాహం ఇదే విధంగా కొనసాగాలని, ఇంకా ఏ డిమాండ్లు ఉన్నా కూడా పోరాటం చేసి సాధించుకుంటామని ఇప్పుడు స్థిర నమ్మకం వచ్చింది మాకు. తప్పకుండా సాధించుకుంటాం. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా మాకు సపోర్ట్ చేసింది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత అయిన రేవంత్ రెడ్డి గారు మేము హైదరాబాద్ లో మీటింగ్ బహిరంగ సభకు ఇచ్చినప్పుడు వచ్చి సంఘంలో కూర్చోండి బహిరంగంగానే చెప్పిండు. ఆ రోజు నేను కనుక ముఖ్యమంత్రిని అయితే తప్పకుండా ఈ కార్పొరేషన్ డిక్లేర్ చేస్తా అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన 100 రోజుల్లోనే కార్పొరేషన్ డిక్లేర్ చేయడం చాలా గొప్ప. ఆయన మాట నిలబెట్టుకున్నారు కాబట్టి ఆయన కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. ఆయన కృతజ్ఞతగా ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే పార్టీలో ఆయన ఒక సీనియర్ గా ఉండి అందరినీ కోఆర్డినేట్ చేసి ప్రభుత్వం సుస్థిరంగా ఉండటానికి బాధ్యుడిగా ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారిని కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. వీళ్ళందరూ కలిసి మంత్రివర్గ సహచరులు, రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గ సహచరులు, రేవంత్ రెడ్డి గారు అందరూ చేసిన కృషి మేము అప్రిషియేట్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి మంచి నిర్ణయాలు తీసుకొని సమాజానికి లాభం జరిగే నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటూ జై రెడ్డి. మొన్నటి ఎన్నికల షెడ్యూల్ కంటే కొద్ది రోజుల ముందు మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివిధ కులాలకు కార్పొరేషన్ ప్రకటన చేయడం జరిగింది. అందులో రెడ్డి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పినందుకు మా రెడ్డి సంఘం బోధన్ డివిజన్ తరఫున, బోధన్ కాన్స్టిట్యున్సీ తరఫున ముఖ్యమంత్రి గారికి, అట్లాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్స్ ఉంటుండే, దానికి బదులుగా వివిధ కులాలకు కూడా కార్పొరేషన్లు ప్రకటన చేద్దామని చెప్పేసి, అమలు చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. దాదాపుగా ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్టయితే బాగుంటుండే అని గతంలో కూడా ప్రభుత్వానికి మన సంఘాలు ఏదైతే విజ్ఞప్తి చేసినప్పుడు కేవలం ప్రకటన చేసి పెట్టిండు కానీ అమలు చేసేటటువంటి పరిస్థితి రాలేదు. కానీ ప్రస్తుతం ప్రకటనలు జీవోల రూపంలో కూడా బయటకు వచ్చిన సందర్భము గత 4 రోజులు మనం చూస్తున్నాం. అయితే ఈ కార్పొరేషన్ ద్వారా మనకు జరిగేటటువంటి లబ్ధి ఏంటంటే, మన ఏదైతే రెడ్డిలలో దాదాపుగా ఒక 30% బీదవాళ్ళు ఉన్నారు, బిలో పావర్టీ లైన్, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్లకు చదువులకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కూలీ చేసి పావుడ పని చేసుకుని బతికేటటువంటి కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు మా ఊళ్ళోనే 30 కుటుంబాలు ఉంటే 5 కుటుంబాలకు గుంట భూమి కూడా లేదు. ఒక 5 కుటుంబాలకు ఎకరం లోపల ఉన్నది. అంటే సుమారుగా 30% బిలో పావర్టీ లైన్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలకు భవిష్యత్తులో ఈ కార్పొరేషన్ ద్వారా భవిష్యత్తులో చదువుకోవడానికి, ఉన్నత స్థాయికి చేరడానికి ఈ కార్పొరేషన్కి ప్రభుత్వము ఫైనాన్షియల్ గా అసిస్ట్ చేస్తే దాని నుంచి ఈ కార్పొరేషన్ ద్వారా మా రెడ్డి సంఘము ఆ బీద పిల్లలకు సాయం చేసేటటువంటి సందర్భం కనిపిస్తుంది. కాబట్టి ఈ కార్పొరేషన్ చేసినందుకు ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై రెడ్డి. ఒక పిలుపుతో బోధన్ నియోజకవర్గంలోని రెడ్లంతా కలిసి ఇంత పెద్ద మొత్తంలో మన తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారిలు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్డి అంటే ఒక నమ్మకం, ఒక ధైర్యం. రెడ్డి లేదే వ్యవసాయం లేదు, రాజకీయం లేదు. ఏ పని ముందుకెళ్లాలన్నా రెడ్ల సహకారం ఎంతో ఉంది ఈ రాష్ట్రంలో. అట్లాంటిది గత ప్రభుత్వంలో ఈ రెడ్డి కార్పొరేషన్ ని, అలాగే రెడ్లని రాజకీయంగా కానీ అనేక రంగాల్లో అణచివేసే ప్రయత్నం జరిగింది. దానికి విభిన్నంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చాలా శుభసూచకం.
దాన్ని బోధన్ నియోజకవర్గ రెడ్డి సంఘం తరఫున మేమందరం హర్షిస్తా ఉన్నాము. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు రెడ్డి సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మన బోధన్ నియోజకవర్గంలో మంచి భవనం ఏర్పాటు చేసుకొని మన రెడ్డి సంఘం తరఫున మన సంఘంలో ఉన్న పేదలకి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించే విధంగా తోడ్పాటు ఉండాలని రెడ్డి సంఘం పెద్దలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఆ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తాం. నమస్తే. మేము గత 7-8 సంవత్సరాల నుంచి బోధన నుంచి పుట్టింది. ఇప్పటిదాకా ఈ రెడ్డి కూడా ఇక్కడ కూడా ఐక్యత అనేది జరగలేదు. బోధన నుంచే మాకు కల్దూరికి, రాంపూర్, ఈ గ్రామాలు, ప్రతి గ్రామం, పెగడపల్లి కూడా అందరూ కూడా సహకరించి మేము ప్రతి దగ్గర కూడా ధర్నాలు చేసినాం, లాఠీ దెబ్బలు తిన్నాం, పోలీస్ స్టేషన్లో కూడా పోయినాం. ఎందుకంటే అక్కడ పోయిన తర్వాత అప్పుడు ఎవరు కూడా మమ్మల్ని నిజేయలే. ఒకసారి మాతోటి వేదికను పంచుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా ఉండ్రి. అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, బరాబర్ గిట్ ఒకవేళ మనది గిట్ట ప్రభుత్వం వస్తే ఫస్ట్ పాయింట్ అదే చేస్తా అని చెప్పిండు. ఆయన నెరవేర్చిండు. కాబట్టి దిస్ ఇస్ టైగర్ మన రేవంత్ రెడ్డి గారు బరాబర్ చేసిండు. మేము కోరుకునేది ఒకటే, బీదరెడ్ల కోసమే మా ఐక్యత, మా బీదరెడ్ల కోసమే మేము ప్రయత్నం చేస్తున్నామే గానీ మాకు వేరే ఏం లేదు. బీదరెడ్లు చాలా మంది ఇప్పుడు అన్న చెప్పినట్టు చాలా దగ్గరలో కూడా కూలీ చేసుకుంటున్నారు. వాళ్ళ కోసమే ఏమైనా చేయాలని చెప్పేసి ఇది మేము ఇలా చేసినటువంటిది. అందుకే పాలాభిషేకం చేసి ఆయన కూడా ఎప్పుడు కూడా మేము ఎంబటి ఉంటాం. రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి పని కూడా మేము ఎంబటి ఉంటామని చెప్పేసి సుశీల్ రెడ్డి గారు కూడా మాకు సహకరించిండు. ఆయన కూడా ఒకసారి 2 సార్లు పోతే అరే అది ఇప్పుడు కాదు, వాళ్ళంతా వేరే వాళ్ళు ఉన్నారు, మనలో లేరు అని చెప్పేసి అన్నాడు. జగదీశ్వర్ రెడ్డిది మొన్ననే జగదీశ్వర్ రెడ్డి ఇంటికి కూడా మేము ముట్టడి చేసినాడు. మాకు తూఫాన్ని అరెస్ట్ చేసిరు. అయితే ఆనాడు కూడా సార్ అదే అన్నాడు, అరే ఇప్పుడు లేరురా, మనలో లేరురా, మనకు అందుబాటులో లేరని చెప్పేసి అని అన్నాడు. ఆయన ఇవాళ అందుబాటులో ఉన్నది కాబట్టి చేసి చూపించిండు సుదర్శన్ రెడ్డి గారు కూడా. అందరు కూడా నమస్తే.